సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మహాపడి పూజ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బండమీదిపల్లి నూతన సర్పంచ్ నరేష్ను ఘనంగా సన్మానించిన ఛత్రపతి శివాజీ యువజన సంఘం ప్రతినిధులు. కోనార్క్ ట్రైన్లో ఎక్సైజ్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డ 3 యువకులు. ప్రజలు ఇచ్చిన పదవిని బాధ్యతతో నిర్వహించండి, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. సెయింట్ మార్క్స్ మైదానంలో ప్రారంభమైన అస్మిత ఖేలో ఇండియా 2025 షూటింగ్ బాల్ క్రీడా పోటీలు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డిని కలిసిన కుదురుమల్ల నూతన సర్పంచ్ లాలప్ప. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా జరిగింది. తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మహాపడి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, బుయ్యని అరుణారెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సరళారెడ్డి, రాధా, సత్యమ్మ, శివారెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొని అయ్యప్ప మహాపడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మహాపడి పూజా కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులను అర్చకులు పూర్ణ కుంభంతో ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయ్యప్ప స్వాములు పాడిన పాటలకు లయబద్ధంగా అయ్యప్ప స్వాములతో పాటు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కూడా ఆడి పాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీవెనలు తాండూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాలరెడ్డి, పట్లొల్ల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నీరజాబాలరెడ్డి, రత్నమాల, తాండూరు నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నూతన సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గజ్జాగల్లు పుట్టి రైతా తెచ్చామమ్మ, రైతా తెచ్చామమ్మ, బావిలో నవ్వుతావే
Thank you.
శబరిమలకు నన్ను వారికి వ్యక్తి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం కట్టు శబరిమలకి కన్ను వారికి వ్యక్తి కులేశ్వరం దేవం అస్మశత్రునాశనం అస్మశిష్టప్రదాతారం సహకారం ప్రణమామ్యహం స్వదేశనాయ భూతనాథస్నానంద సర్వభూతరాయపర రక్ష రక్షణ సంసితం భక్తోగ పాపనాంతరం అయ్యప్పం ప్రణమామ్యహం మానవపత నేతృత్వం శాంతమాన సంస్థితం భక్తోగ పాపనాంతరం అయ్యప్పం ప్రణమామ్యహం ఓం రాజాదిరాజాయ పదయస్సాహినే నమో వయం వైష్ణవనాయ గురుమహే సన్నిగామాన్గామగామాయ మహ్యో కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ మహాదేవాయ దేవహి శాస్త్ర ప్రచోదయాయ పావన తాపరమా పాపాత్మా పరమా రాజాయ సకల మన్నించి దయతో కాపాడు సత్యమగు అష్టాదశ రూపానులపై ముద్రదారిగా అమరేయుడి కాశీ పాండ్య పందల మొదలగు చెప్పులను ఏలుచున్నటువంటి ఓం శ్రీ హరియరస్త ఆనంద అయ్యప్ప ఆధారము మాకు నిత్యము శరణం శరణం శరణములు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శివం దదాతు శతమానం భవతి యత్పురుషస్య ఆయుష్యేవేత్రతి సంపూర్ణ
బండమీదిపల్లి నూతన సర్పంచ్ నరేష్ ను బండమీదిపల్లి ఛత్రపతి శివాజీ యోజన సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆదివారం యాలల మండలం బండమీదిపల్లి గ్రామంలో ఇటీవల నూతన సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేష్, ఉప సర్పంచ్ బెస్తరాములు మరియు వార్డు సభ్యులను ఛత్రపతి శివాజీ యోజన సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని, వారికి వెన్నంటే ఉండి అన్ని విషయాల్లో మంచి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అన్నింటినీ పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండమీదిపల్లి ఛత్రపతి శివాజీ యోజన సంఘం సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో వీడియో 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 వీడియోది రెండు చేతులు పట్టుకున్నట్టు రెండు ఒకటే సార్ అన్న దిశ అది ఒకటి అదిరా దిశ అది ఉండరా మండుతుంది కదా అన్న రెండు నువ్వే పట్టుకోరా చాలా కప్పునవి అంత కిలి ఇది కదా అన్న ఆనే ఉంది కానీ అచ్చలికలో తాండూరు మీదుగా వెళ్లే కోనార్క్ రైల్లో గంజాయిని సరఫరా చేస్తున్న 3 యువకులను తాండూరు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయితో పాటు గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తున్న యువకులను ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది వరకు చాలా సార్లు, ముఖ్యంగా కోనార్క్ ట్రైన్లోనే గంజాయి సంచులను పోలీసులు ఎక్కువ సార్లు పట్టుకున్నారు. నేడు ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి తరలిస్తున్న 3 యువకులను పట్టుకుని
విచారణ చేపట్టారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 7.6 కిలోల గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులలో మహమ్మద్ జిలానీ, మహమ్మద్ సేఫ్ సౌకారి కర్ణాటక రాష్ట్రం హవేరికి చెందిన వారు కాగా, శిశ్రు కుమార్ బెహ్రా ఒరిస్సా రాష్ట్రం కటక్కు చెందిన యువకుడని పోలీసులు తెలిపారు. ఈ దాడులలో ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రేమ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ఓ రవికుమార్, పరి ఎస్ఐ సఫారీ, వికారాబాద్ ఎస్ఐ వీరాంజనేయులు, ఎక్సైజ్ సిబ్బంది హనుమంతు, రవికిరణ్, విష్ణు, మహేష్, రాధిక, భీమయ్య, రవికిషోర్, ఫరీద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇట్లా ట్రైన్స్లో ఇక్కడికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ట్రైన్స్లో గంజాయి వస్తుంది అని కొందరు వ్యక్తులు తీసుకొస్తున్నారు ఇట్లా తాండూరుకి అనే సమాచారం మేరకు మేము ఇక్కడ సోదా చేస్తూ ఇక్కడ మొత్తం రైల్వే స్టేషన్లో సెర్చెస్ చేయడం జరిగింది. మా డిటిఎఫ్ సిబ్బంది మరియు తాండూరు ఎస్హెచ్ఓ సిబ్బంది మరియు పరిగి ఎస్హెచ్ఓ సిబ్బంది అందరం కలిసి జాయింట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా మాకు ముగ్గురు వ్యక్తులు ట్రైన్ దిగి ఇట్లా వస్తూ కనిపించినారు. వాళ్ళని తనిఖీ చేయగా, వాళ్ళ బ్యాగులు తనిఖీ చేయగా మాకు ఒక గాంజాయి ప్యాకెట్స్, ఒక 2 బిగ్ సైజ్ ప్యాకెట్స్ దొరికినవి, ప్లస్ ఒక గంజాయి చాక్లెట్స్ కూడా దొరికినవి. ప్యాకెట్స్ సుమారుగా 2.5 నుంచి 3 కిలోలు ఒక్కొక్కటి ఉంది. అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ 6 కేజెస్ ఉండొచ్చు అరౌండ్. ఇంకా వేజ్ చెప్తాను. ప్లస్ ఆ గంజా చాక్లెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురుని మేము విచారించి తర్వాత విషయాలన్నీ తదుపరి వెల్లడిస్తాం. ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు తదుపరి విషయాలు వెల్లడిస్తాం. ప్రజలు తమకు ఇచ్చిన పదవిని బాధ్యతగా చేపట్టి ప్రజలకు సేవ చేయాలని తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కోకట్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్ మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వెంకటయ్య, భీమ్రెడ్డి, మహమ్మద్ తదితరులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి వారిని పూలమాలలు, శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలల మాజీ వైస్ ఎంపీపీ శంకర్, మాజీ ఎంపీటీసీ హనుమప్ప, మాజీ సర్పంచులు శంకర్ రెడ్డి, బజారప్ప, నాయకులు తప్పెటి శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అందరు ఫోటోలు పెట్టండి. మళ్ళీ దింపుదాం. మెంబర్లు మొదలెట్టి తాండూరు పట్టణంలోని సెయింట్ మాస్ ఉన్నత పాఠశాల మైదానంలో బాలికల షూటింగ్ బాల్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన ఈ క్రీడా పోటీలలో నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తాండూరులోనే షూటింగ్ బాల్ క్రీడలను ప్రారంభించామని, ప్రభుత్వ ఉద్యోగాలలో 2% కోటాలో భాగంగా పలువురు ఉద్యోగాలు కూడా పొందారని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మారుమూల ప్రాంతాలలోని ఊళ్లలో నుండి పట్టణ ప్రాంతాలకు క్రీడాకారులను వృద్ధిలోకి తేవడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుండి సుమారు 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. షూటింగ్ బాల్ క్రీడలను డాక్టర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరీశంకర్, రాము తదితర వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొట్టాలండి. పూజా కార్యక్రమం జరుగుతుంది.
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे రంగారెడ్డి టీం తర్వాత రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సిహెచ్ రాములు సార్ గారు, తర్వాత మన ప్రసాద్ సార్ గారు టెక్నికల్ చైర్మన్, తర్వాత మన తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గోపాలం సార్ గారు, మరి ఇక్కడ సారు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ సెయింట్ మార్క్స్ హై స్కూల్ జే శరణ్ సార్ గారు, తర్వాత అదేవిధంగా మన తాండూరు జోనల్ సెక్రటరీ ఎస్జిఎఫ్ జోనల్ సెక్రటరీ అంబదాస్ సార్ గారు వీళ్ళు. సో సార్ క్లియర్ దయచేసి క్లియర్లో కెమెరా కంటే డిస్ట్రిక్ట్ కానీ స్టూడెంట్స్ కానీ మామూలు సిటిజన్స్ కానీ షూటింగ్ బాల్ తెలియదు. మొన్న బాబార్ వాళ్ళందరూ వచ్చినప్పుడు షూటింగ్ బాల్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఇట్ ఇస్ వాలీబాల్ టైప్ అని చెప్పి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైంది. ఇంకా అయిన తర్వాత ఇంకొకటి ఏమంటే షూటింగ్ బాల్ ఇప్పుడు ఇదే టోర్నమెంట్ తెలియని టోర్నమెంట్ ఉన్నప్పుడు తాండూరు టౌన్లో కానీ మీరు ఎక్కడ కండక్ట్ చేస్తే అక్కడ ఆ ఊర్లో ఒక మార్చ్ ఫాస్ట్ అటువంటి చేస్తే ప్రజలకు అవగాహన వస్తుంది, వాళ్ళకు చైతన్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడున్న ఇక్కడ ఆదిలాబాద్ ఖమ్మం అటువంటి మెయిన్ మారుమూలకు అంటే లాస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి తాండూరుకి వచ్చి ఇక్కడ ఆడుతున్న స్టూడెంట్స్కి అందరికీ నా ప్రత్యేక అభినందనలు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ కోచెస్ తర్వాత టీచర్స్ వీళ్ళందరూ గత వారం నుంచి కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళందరూ పిల్లలకి మంచి గైడ్ చేస్తూ వాళ్ళందరినీ ఒక సన్మార్గాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే పిల్లలు కూడా స్పోర్ట్ లాగానే చూడాలి, స్పోర్టింగ్నెస్ ఉండాలి. తర్వాత
దీంట్లో ఉండే క్రమశిక్షణ, దీంట్లో ఉండే ఓర్పు, దీంట్లో ఉండే మీ సెల్ఫ్ కంట్రోల్ అన్నింటినీ మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా మీ నైపుణ్యాన్ని సాధించాలి. అలాగే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీకు డెఫినెట్గా ఇక్కడ చేస్తుంటే దీంట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు మీ శరీర ఆరోగ్యంతో పాటు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది ఒకటే షూటింగ్ బాలే కాకుండా ఎన్ని క్రీడల్లో కూడా మీరు నైపుణ్యంతో రాణించాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే ఇప్పుడు అబ్బాయిల కంటే చదువులు చాలా పాస్తున్నారు. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా స్పోర్ట్స్లో కూడా మీరు ముందుండి మీ తల్లిదండ్రులకు, మీ సమాజానికి, మీ ఊరికి గౌరవం తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటిగా 1972లో సెప్టెంబర్ 20న మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో యొక్క షూటింగ్ బాల్ నిర్మాణం చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఈ యొక్క అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకొని షూటింగ్ బాల్ క్రీడలను మన పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ఎవరైతే చక్కని క్రీడా నైపుణ్యతను ప్రదర్శిస్తారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో 13 జిల్లాలకు వెళ్ళి ఎంపిక చేసి వచ్చే నెల జనవరి లాస్ట్ వీక్లో ఉత్తరాఖండ్లో జరిగేటటువంటి జాతీయ స్థాయి క్రీడల్లో మన తెలంగాణ జట్టు షూటింగ్ బాల్ ఉమెన్స్ జట్టును అక్కడ పంపడం జరుగుతుంది. అంటే ఖేలో ఇండియా ఈ యొక్క టోర్నమెంట్ షూటింగ్ బాల్ అనేది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకే ఆశయంతో మహిళలను, బాలికలను క్రీడా రంగంలో వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్ళందరూ రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అస్మిత ఖేలో ఇండియా అనేది ప్రవేశపెట్టడం జరిగింది, కేవలం మీ కొరకే. అందుకే మీరందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎంపికై మరి జరగబోయేటటువంటి జాతీయ స్థాయి క్రీడల్లో మన తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిపి గోల్డ్ మెడల్ మీరందరూ సాధించి మన తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ ఈ తాండూరు పట్టణంలో My name is Nisha. I am from Groniala from Suryapet district. I selected for Havildar in Customs Department. I really thankful to Ailey sir, the State Secretary of Shooting Ball Association, and I really thankful to Gopalam sir, Vice President of Telangana Shooting Ball Association. Thank you for everyone. I am from Nabad district. I really thankful to Secretary General of India, Jitras Thomas sir, and Asian Shooting Ball Secretary Ravindra Singh Thomas sir. I really thankful to both of sirs. Jahnavi, I am from Nabad district. I am selected for tax assistant in Central Government, Kolkata Customs. I am really thankful for our General Secretary Ailey sir and Jitras Thomas sir for supporting and encouraging us. ఏ డిస్ట్రిక్ట్ అమ్మా మీరు? Nabad, I am from Nabad district. ఇంజనీర్లు, నిర్వహణ కార్యదర్శి, ముఖ్యంగా ఈ పాఠశాలలో ఈ తాండూరు పట్టణంలో ఈ యొక్క ప్రథమ అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ పోటీలు ఇక్కడ తన భుజస్కంధాలపై మీద వేసుకొని ఎం రాములు గారు గత వారం రోజుల నుండి ఇక్కడ జరిగేటటువంటి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఉమెన్స్ మీటును ఇక్కడ ఏర్పాటు చేయడం, ముందుగా ఎం రాములు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈ టోర్నమెంట్ ఇక్కడ నడుపుకోవడానికి
ఈ పాఠశాల యాజమాన్యానికి అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తాండూరు పట్టణంలో కని విని ఎరగని రీతిలో ఈ యొక్క టోర్నమెంట్ పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం మరి చాలా సంతోషం. ఈరోజు షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రీతురాజ్ తోమర్ గారు, తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం శ్రీనివాసులు గారు, సిహెచ్ ఐలయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ప్రథమ అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ పోటీలను వికారాబాద్ జిల్లాకు తాండూరు పట్టణంలో ఏర్పాటు చేయడం అంటే మరి గొప్ప విషయం. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గేమ్ కూడా 33 జిల్లాలు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనలేదు. ఈరోజు అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో 33 జిల్లాల్లో అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తూ ఈ క్రీడకు విస్తరించడానికి సహకరిస్తున్న వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భారత ప్రధాని గారి కోరిక మేరకు బాలికలు కూడా క్రీడల్లో రాణించాలి, ఈ క్రీడల్లో అమ్మాయిలు కూడా అగ్రస్థానానికి వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో అస్మిత ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి జనవరి లాస్ట్ వీక్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే ఈ యొక్క పోటీలకు మన తెలంగాణ రాష్ట్ర జట్టును ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రతిభ ఆధారంగానే ఎన్నుకొని ఈ యొక్క జాతీయ స్థాయి పోటీలకు మన రాష్ట్ర జట్టును ఎంపిక చేసి పంపడం జరుగుతూ ఉన్నది. ఇంత మంచి అకామిడేషన్ మరియు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు పాఠశాల యాజమాన్యానికి కూడా తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా కోచ్ మేనేజర్లకు మరియు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సెయింట్ మార్క్స్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ ఎఫ్ఆర్జి ఆరోగ్యరెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ అరవింద్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ సిహెచ్ ఐలయ్య సార్ గారు, మరియు తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి గోపాలం గారు, మరియు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు, మరియు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ గౌరీశంకర్ సార్ గారు, మరియు అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రాములు గారు, మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె ఆంజనేయులు గారు, మరియు వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరొకసారి వాళ్లకు మరియు పత్రికా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సభను ఉద్దేశించి ముందుగా గారిని ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్.
swear that we will take part in the state level Asmita Khelo India Women's Shooting Ball Championship for the year 2025 to 2026 with loyal competitions, respecting the rules and regulations which govern them in the true spirit of sportsmanship for the honor of state, country and glory of sports. ఉంటుంది. వారిలో ముందుగా శిరీష, ప్లేయర్స్ ప్లీజ్ సిడారమ్మా. అలాగే జహానవి, అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఏమనుకోదమ్మాయి. అదేవిధంగా నేను అసోసియేషన్ ఖేలో ఇండియా షూటింగ్ బాల్ ఉమెన్స్ లీగ్ ఛాంపియన్షిప్ 2025 is open. Now I request Treasurer of Vikharabad District Bantu Srinivas Garu, please join the Olympic torch. Bantu Srinivas Garu, sir, please join. కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామం నూతన సర్పంచ్గా ఇటీవల విజయం సాధించిన రామాపురం లాలప్ప తిరుపతి రెడ్డిని కలిశారు. ఆదివారం కోడంగల్లోని తిరుపతి రెడ్డి నివాసంలో కుదురుమల్ల నూతన సర్పంచ్ లాలప్ప తిరుపతి రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నూతన సర్పంచులు కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రఘుపతి, జనార్దన్, మోహన్ రెడ్డి, యాదిరెడ్డి, కమ్మరి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, మాస్టర్ మనోహర్, మాణికెప్ప, సాయిలు, హనుమంతు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి యువతర నాయకత్వం వర్ధిల్లాలి జగన్ నాయకత్వం వర్ధిల్లాలి రామబాబు నాయకత్వం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.